హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్మునేలో చూసే ఉంటారు కదా. ఆడపిల్లలందరికీ ఎంతో బలాన్ని ఇచ్చే రాగి పిట్టు రెసిపీ అయితే చేయబోతున్నాను. నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోకి మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకున్నాను. తర్వాత దాంట్లో 2 కప్స్ రాగి పిండి అయితే తీసుకున్నాను. నేను డైరెక్ట్గా రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది కదండి, రాగి పిండి ప్యాకెట్, దాంట్లోంచి తీసుకున్న పౌడర్ అనమాట ఇది. ఫస్ట్ 2 కప్స్ రాగి పిండి తీసుకున్నా కదా. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసి ఇట్లాగా పొడి పొడిగా మనం ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా అయ్యేటట్టు అయితే మాత్రం కలుపుకోవాలి. మరీ జావగా అయితే చేయకూడదండి, అసలు ఉడకదు. కాబట్టి ఇట్లాగా కొంచెం పొడి పొడిలాడేటట్టు ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఒక కాటన్ క్లాత్, వైట్ కలర్ అయితే పర్లేదు, లేకపోతే కాటన్ది మెత్తది సాఫ్ట్గా ఉంటుంది కదా, లేకపోతే శారీ ఉంటుంది కదా, అట్లయినా తీసుకొని ఒక తపాళ్ళకి ఇట్లాగా కట్టుకోవాలండి. కింద వాటర్ పోయాలి. నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి తర్వాత ఇట్లాగా చుట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న పౌడర్ని అంతా ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకచోటే కుప్పగా ఉండిందంటే మాత్రం ఉడకదు. కాబట్టి అంతా కొంచెం స్ప్రెడ్ చేసుకొని దూరంగా కొంచెం వెడల్పుగా అయితే వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, రెసిపీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అమ్మమ్మల కాలంలో మాత్రం పిల్లలకి హెల్దీ అని చెప్పి ఇప్పుడు రెగ్యులర్గా వారానికి ఒకసారి ఈ రెసిపీ చేసి పెట్టేవాళ్ళంట. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్ అన్నీ? మనం కావాలనుకుంటే రాగి పిండి ప్లేస్లో రాగులు ఉంటాయి కదా, రాగులు నానబెట్టి తర్వాత వాటిని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఇట్లా మనం చేసుకునే ప్రాసెస్లోనే చేసుకోవచ్చు, అట్లయినా చేసుకోవచ్చు. నేను రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది కదా అని చెప్పి రెడీమేడ్ పౌడర్ అయితే యూజ్ చేసి వాడుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్లా అక్కడక్కడ కొంచెం వెడల్పుగా హోల్స్ లాగా పెట్టుకోవాలి నైఫ్తో. ఏంటంటే లోపల నుంచి ఆవిరి వచ్చి బాగా ఉడుకుతుందన్నమాట. కుప్పగా వేసారంటే మాత్రం ఉడకదు. కాబట్టి కొంచెం ఇట్లాగా స్ప్రెడ్ చేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. నెక్స్ట్ చుట్టుపక్కల ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకొని ఇట్లా ఉడకటానికి మొత్తము ఇట్లాగా కప్పేసేయాలండి. మొత్తము ఆవిరి బయటికి పోకుండా ఉండాలి, అట్లా పోయిందంటే ఉడకదు. కాబట్టి నెక్స్ట్ దీనికి సరిపడా మూత అయితే ఇట్లా పెట్టుకోవాలి. జస్ట్ 10 మినిట్స్ తర్వాత అయితే లోపల నుంచి ఆవిరి బాగా వస్తుంది. ఆవిరి వచ్చిన తర్వాత దీన్ని అయితే మూత తీసుకొని కుక్ అయిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఇది కుక్ అవ్వకపోతే లో ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే మాత్రం బాగా కుక్ అవుతుంది. నేనైతే చూసారు కదా, నాకు ఎగ్జాక్ట్గా 10 మినిట్స్కి కుక్ అయింది. నేను ఇప్పుడు స్పూన్ పెట్టి చూస్తున్నాను ఎక్కడెక్కడైనా లోపల ఏమైనా పొడి పొడిగా ఉందా ఏంటి అని చెప్పి. అలా చూసుకొని మనం తర్వాత ఆపేసుకోవాలండి స్టవ్. చూశాను మొత్తం అంతా బాగా కుక్ అయింది. తర్వాత నేను ఇందాక తీసుకున్న గిన్నెలోనే ఇది మొత్తం మనం కుక్ అయింది వేసుకొని ఇది మొత్తం బాగా ఆరిపోయేదాకా ఉంచాలండి. వేడి మీద వేసామంటే మనం బెల్లము ఏంటంటే పాకంలాగా అయిపోతుంది. కాబట్టి వేడి తగలకూడదు. మొత్తము మనం తీసుకున్న రాగి పిట్టు అనేది ఆరిపోవాలి, చల్లగా రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేయాలి. ఆ వచ్చిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందే అయితే యాడ్ చేయకూడదు, టేస్ట్ అస్సలు బాగోదు. పాకంలాగా జావగా అయితే అయిపోతుంది. నెక్స్ట్ నేను తీసుకున్నది 2 కప్స్ కదండి. ఈ 2 కప్స్ క్వాంటిటీతోనే నేను బెల్లం ఎలా యాడ్ చేయాలి ఏంటి అని చెప్పి కూడా చెప్తున్నాను. మనం కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు చేసే రెగ్యులర్గా చేసే స్వీట్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా హెల్దీ స్వీట్ కూడా తయారు చేస్తే చాలా మంచిది. రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బోన్స్కి స్ట్రెంగ్త్ బాగా ఇస్తుంది ఆడపిల్లలకి. కాబట్టి మెచ్యూర్ అయిన వాళ్ళు, నెక్స్ట్ బాలింతలు ఎవరైనా ఉంటే వాళ్ళు తినాలనుకుంటే వాళ్ళకి ఇట్లా చేసి ఎప్పుడైనా తీయగా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను తీసుకున్న రాగి పిట్టు బాగా చల్లగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను 2 కప్స్ రాగి పిండికి 1 కప్పు బెల్లం ఉంటుంది కదా, బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి యాడ్ చేయడం వల్ల 2-3 డేస్ ఇది నిలువ ఉంటుందండి. అదే మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసామంటే మాత్రం తొందరగా పాడైపోతుంది నెక్స్ట్ డేనే. కాబట్టి ఇట్లాగా ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా 3-4 డేస్ ఎక్స్ట్రా తినొచ్చు. నెక్స్ట్ స్వీట్ అంటే ఫస్ట్ మెయిన్గా కావాల్సింది యాలక్కాయ పొడి కదండి. కాబట్టి కొంచెం యాలకుల పౌడర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం ఇదంతా బాగా పిసుక్కొని మొత్తం మిక్స్ చేసుకోవాలి.
ఇదే చాలా హెల్దీ అండి పిల్లలకి. ఎప్పుడైనా మనము పుష్పవతి అయినప్పుడు చాలామంది ఈ రెసిపీని చేసి పెడుతూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా రెగ్యులర్గా తినేవి తింటున్నాము, మాకు కొత్తవి కావాలని అడిగినప్పుడు కూడా ఎప్పుడైనా ఇట్లాంటివి చేసి ఇచ్చారంటే మాత్రం వాళ్ళు హెల్దీగా అయితే ఉంటారు. కాబట్టి రోజు రాగికి సంబంధించిన ఐటమ్స్ ఇస్తే బోన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయండి. నేనైతే రెగ్యులర్గా మా పాప వాళ్ళకి రాగి జావ అయితే ఇస్తాను, నేను తాగుతాను. ఇట్లా ట్రై చేద్దాము ఒకసారి, ఎప్పుడు రాగి జావే అవుతుంది కదా, ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ట్రై చేశాను. రెసిపీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన రెసిపీ. అంత హెల్దీ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మనం రెగ్యులర్గా తినే స్వీట్స్ కూడా పనికిరావండి దీని ముందు, అంత టేస్ట్ బాగుంది. మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.